అమెరికాకు సంబంధించిన యూనివర్సిటీలో చదువుకుందామని కొండంత ఆశతో వెళ్లిన విదేశీ విద్యార్థులకు నిరాశ ఎదురైంది. అమెరికా అధికారులు పన్నిన ట్రాప్లో వందలాది మంది విదేశీ విద్యార్థులు చిక్కుకున్నారు. అందులో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. తెలుగు విద్యార్థులను విడిపించేందుకు టీఆర్ఎస్ అమెరికా విభాగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది, సహకరిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కూడా సూచిస్తోంది. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా చర్యలు తీసుకుంటున్నారు. వారికి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు, వారిని సురక్షితంగా భారత్కు రప్పించేందుకైనా అక్కడ పోలీస్ అధికారుల నుంచి, విచారణ నుంచి ఎలా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అమెరికాలో జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎట్లాంటి కారణాలు ఉన్నాయి, అమెరికాకు వెళ్లాల్సిన విద్యార్థులు ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది, ఇప్పుడు అక్కడ ఉండి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఈ మొత్తం వ్యవహారం నుంచి బయటపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే దానిపై ఒక చర్చను చేపట్టింది టీ న్యూస్. ఇవాళ చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు ఎన్ఆర్ఐ విశ్వేశ్వర్ కలవాల్ గారు, అలాగే మనతో పాటు జాయిన్ అవుతున్నారు శశిభూషణ్ రెడ్డి గారు, గో వెస్ట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నుంచి, అలాగే టీఆర్ఎస్ నుంచి మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు రవీందర్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి వెంకటరమణ గారు కూడా మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు. వెల్కమ్ అండి. ముందుగా విశ్వేశ్వర్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అమెరికాకు సంబంధించి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులే ఒక ఫేక్ యూనివర్సిటీని క్రియేట్ చేయడం. సాధారణంగా ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని విద్యార్థులపై ఇబ్బందులు పడుతూ ఉంటారు, కానీ అక్కడే ఫేక్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి విద్యార్థులను ట్రాప్ చేయడం అనేది ఒక కొత్తగా కనిపిస్తుంది. దీని వెనుక ప్రధానంగా ఎట్లాంటి ఉద్దేశం ఉంది, దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓకే, మీకు అది ఈ టోటల్ ఎపిసోడ్ కంటే ముందు అసలు ప్రోగ్రామ్ గురించి చెప్తాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. F1 ప్రోగ్రామ్ అనేది, F1 ప్రోగ్రామ్ యూజువల్గా 2 years ప్రోగ్రామ్. స్టూడెంట్గా అమెరికాకి రావడానికి ఫుల్ టైం ప్రోగ్రామ్. అమెరికాకు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు F1 స్టూడెంట్గా ఉండి, దాని తర్వాత ఓపీటీ 36 months, స్టెమ్ అయితే 36 months, నాన్ స్టెమ్ అయితే 12 months లా ఉంటుంది. అది ఫస్ట్ డిగ్రీ కింద చేస్తారు, అది ఫేర్గా చేస్తున్నారు మన వాళ్ళకి, అది ఇబ్బంది ఏం లేదు. సెకండ్ స్టేటస్కి అంటే వాళ్ళకి ఆ 36 monthsలో నాన్ ఇమ్మిగ్రెంట్ టు ఇమ్మిగ్రెంట్ ఇంటెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా H1B ప్రోగ్రామ్కి వెళ్తారు. ఆ 36 monthsలో వాళ్ళకి H1 రాలేక పక్షంలో ఏం చేస్తారంటే వాళ్ళు సెకండ్ మాస్టర్స్కి వెళ్తారు. సెకండ్ మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే అందులో కూడా టైప్స్ అవి ఉంటాయి. 6 monthsలో CPT తీసుకోవచ్చు, 1 yearలో CPT తీసుకోవచ్చు. కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్కి కొంచెం ఎడ్యుకేషన్ అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే Day 1 CPT అనే ఫేక్ యూనివర్సిటీస్ కొన్ని ఈ మధ్య క్రియేట్ అయ్యాయి అన్నట్టు. అందులో భాగంగా మనల్ని అంటే ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే పే టు స్టే అనే ఒక ప్రోగ్రామ్ లాగా వీళ్ళను అండర్ కవర్ యాక్టివిటీ చేశారు. అంటే మాస్టర్స్ చేయడమే కాకుండా వాళ్ళు అక్కడ ఉండి నెక్స్ట్ డే వర్క్ చేసేటట్టు డబ్బు పే చేస్తారు యూనివర్సిటీకి. అది చాలా ఇబ్బందికరమైన పరిణామం, ఎందుకంటే ఎవరు కూడా అటువంటి ప్రోగ్రాంలో ఇరుక్కోవద్దు. ఎందుకంటే ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు ఉంటే ఓకే, కానీ ఆల్రెడీ ఒక 2 ఏళ్ళు అమెరికాలో ఉండి తర్వాత వర్క్ చేసిన వాళ్ళు ఈ ప్రోగ్రాంలోకి రావడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. అది ముందుకు ఏ రకంగా వెళ్ళాలన్న దాని మీద ఇష్యూస్ బాగా రేజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ను గవర్నమెంట్ ఏదో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చేసింది, ఫ్రాడ్యులెంట్ ఉంది అంటే ఒక మ్యాటర్. ఇది ఫ్రాడ్యుల్ కాకుండా తెలిసి చేసే దానిలో ఇరికించారంట. ఇరికించే ప్రాసెస్లో కూడా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారు. అంటే ఇది ఒక 2 years 2017లో మొదలవుతే 2019లో రాకెట్ని బస్ట్ చేశారు. అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అందులో ఎంతెంత డబ్బు తిరిగింది, ఎంతమందిని రెఫర్ చేశారు, తర్వాత దాని మీద కేసు పుట్టప్ చేసిన దానిలో 6 ఉంటే 6 తెలుగు వాళ్ళే ఉన్నారు. తర్వాత 600 మందిని ట్రాప్ చేశారు. 600 మంది కూడా వాళ్ళ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సోషల్ సెక్యూరిటీ నెంబర్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గరే ఉంది ఇప్పుడు. సో వాళ్ళు ఎప్పుడైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వెళ్ళి బయటకు వెళ్ళి వస్తుంటే కూడా అది ఇబ్బందికరమైన పరిమాణం ఉంటుంది. ఇంకా ఇప్పుడు అమెరికాకు వచ్చే వాళ్ళు ఏదో షార్ట్ టర్మ్ చూడకుండా లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ చేసేవాళ్ళు F1 స్టూడెంట్స్ నుంచి, H1 స్టూడెంట్ నుంచి, గ్రీన్ కార్డ్ నుంచి సిటిజన్షిప్ వరకు అదొక బిగ్ లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. అందులో వాళ్ళు సెటిల్ అవుతూ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ప్రాపర్గా చూసుకోగలిగితే బాగుంటుంది. అది కాకుండా మన వాళ్ళు షార్ట్ కట్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇష్యూస్ కన్సర్న్స్ అడ్రస్ అవుతాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇంతమంది ఒకసారి మార్క్ వస్తుంది. అదేవిధంగా రేపు ప్రోగ్రామ్ F1 ప్రోగ్రామ్ కూడా ఎట్లా చేంజ్ చేయాలనే దాని గురించి కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అంటే ఇది ఓవర్ స్టే చేస్తారని గమనించారు కాబట్టి ఇటువంటి ట్రాప్ చేసే ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు కూడా అనేక మంది ఆస్పిరేషన్స్ పెట్టుకుంటారు అమెరికా వెళ్ళి చదువుకోవాలని చెప్పేసి. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామం ద్వారా ఎట్లాంటి జాగ్రత్తలు వహించాల్సిన అవసరం కనిపిస్తుంది, ఎట్లాంటి ఇబ్బందులు వాస్తవానికి ఇప్పుడు విద్యార్థులకు తలెత్తున్నాయని భావించాలి? ఈరోజు మనం డిస్కషన్ చేసేది ఇది. ఇంతకుముందు కూడా ఒక 2 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు కూడా జరిగింది, ట్రై వ్యాలీ అని మళ్ళీ నిన్నటిది. సో ఒక రిపిటేటివ్ బిహేవియర్ మనకు కనబడుతుంది. ఏంటి అది అంటే, మన పిల్లలు విద్యార్థులు అమెరికాకి వెళ్ళక ముందు ఒక ప్రిపరేటరీ ఫేజ్ ఉంటుంది, ఒక 3 months. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు సంవత్సరం ముందర ప్రిపరేషన్ అంటే అప్పుడు ఇంత ఎలక్ట్రానికల్లీ వీఆర్ నాట్ డిజిటల్ వరల్డ్ లేము. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డిజిటల్ ఫామ్ ఆన్లైన్. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గమ్యం ఏంటి, మన స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అమెరికాలో చాలా క్లియర్గా అడుగుతారు.
మీరు ఈ అడ్మిషన్ తీసుకుంటారంటే మీకు అవసరం ఏంటి అని ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాసుకోవాలి. అంటే మనం ముందే వెదర్ యూ వాంట్ టు గో ఫర్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. రెండోది డిఫరెంట్ యూనివర్సిటీస్ అక్కడ సిస్టమ్స్ ఉంటాయి. అక్కడ చాలా రకాల సిస్టమ్, ప్రైవేట్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్, ఐవీ లీగ్ యూనివర్సిటీస్, కమ్యూనిటీ కాలేజెస్, అలాగే మీకు షార్ట్ టర్మ్ డిప్లొమాస్ ఇది ఉంటుంది. రెండో అంశం ఏం చూసుకోవాలంటే మన ఇంట్రెస్ట్ ప్రకారం మన యూనివర్సిటీ చూసుకోవాలి. కొంతమందికి స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్, ఇది చాలా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఊరికే డిగ్రీ గ్రాంటింగ్ యూనివర్సిటీస్ కావాలి. ఫ్లారిడాలో చదువుకునే వాళ్ళు కొద్దిగా స్పోర్ట్స్ అటు సైడ్, మూవీ సైడ్ ఏదైనా ఉంటే యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా అటు సైడ్. అంటే జస్ట్ టెలింగ్ యూ ద ల్యాండ్స్కేప్. ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఎగ్జామిన్ చేసి ఎలాంటి యూనివర్సిటీ, హైలీ టెక్నికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ అయినా కూడా హై ఫీజ్, హై అవుట్పుట్, హై అకాడమిక్ కంటెంట్ అండ్ హై రీసెర్చ్, కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్. సో ఇది చేసుకున్న తర్వాత బిఫోర్ వి అప్లై ఆర్ ఈవెన్ ఆఫ్టర్ వి అప్లై దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైట్స్, educationusa.gov.in, అలాగే OPE. ఒక సైట్ ఉంది, వెబ్సైట్ ఉంది, ఆల్ గవర్నమెంట్ సైట్, వేర్ యూ కెన్ ఆస్క్ వేర్ ఇస్ మై యూనివర్సిటీ, ఈజ్ ఇట్ అక్రెడిటెడ్ అని అడొచ్చు. ఇట్ విల్ గో అండ్ పిక్ అప్ దట్ యూనివర్సిటీ అండ్ టెల్ యూ వాట్ ఈస్ అక్రెడిటేషన్. ఇంకోటి అక్రెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్రెడిటేషన్లో చాలా రకాల మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మనకు కొంచెం జాగ్రత్తగా డ్యూ డిలిజెన్స్, అంటే ఈ యూనివర్సిటీలో ఈ కోర్సు అండ్ ఈ వెబ్సైట్స్లో వెళ్ళి గూగుల్ చేసి రెఫరెన్స్ ఇది కాకుండా కొద్దిగా యాక్చువల్ రీసెర్చ్ చేయాలి. బికాజ్ రివ్యూస్తో పోకూడదు మనం. వీ షుడ్ లుక్ అట్ దర్ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, వాట్ ఆర్ ద ఫ్యాకల్టీస్ అవైలబుల్, వాట్ ఈస్ ద రీసెర్చ్ కాంపోనెంట్, వాట్ ఈస్ ద ఫీ కాంపోనెంట్. సో బ్యాంకులు కూడా చాలా మటుకు ఏం చేస్తాయంటే లిబరల్గా ఇస్తున్నారు, కానీ వీళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ అండ్ మోటివ్తో పోతున్నారు. మనం పోయేది అక్కడ చదువుకోవడానికి. దాన్ని మనం డైల్యూట్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ సైడ్ పోయి ఏదో 4 పైసలు సంపాదించి మనం ఏదో, అది ఆ కాన్సెప్ట్ అనేది పోవాలి. ఇదంతా వచ్చేది ఎందుకంటే దట్ ఈస్ ఐ థింక్ అర్లీర్ వీ వాంట్ షార్ట్ కట్. We want a shortcut towards our educational process, which is not correct. There is a systematic process of education. చాలా మంది విద్యార్థులను మీరు కూడా మీ కన్సల్టెన్సీ నుంచి పంపిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇక్కడ నుంచి పోయే విద్యార్థులు ఆన్లైన్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు యూనివర్సిటీకి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది ఏందనేది. అప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్లలో పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళు అక్రిడేటెడ్ అని చెప్పి చెప్పుకుంటే వాస్తవం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏ విధంగా తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది? విద్యార్థులు ఇట్లా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. సార్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్రెడిషన్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ సమ్ మోర్. సార్ చెప్పినట్టు ఇక్కడ ఇఫ్ యూ టేకప్ ఇండియా, లైక్ ఇండియాలో తీసుకుంటే మనకి AICTE ఉంది. ఇట్స్ ఓన్లీ అక్రెడిషన్ బాడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ higher education in engineering and pharmacy. But in terms of if you take USA, there are more number of accreditation bodies. Okay. So manaku AICTE okkate telusu ikkada India lo, but whereas you go to America there are more than 20 accreditation societies. Okay, recently one of the accreditation council was scrapped. That straight away has impacted Silicon Valley University. That was in 2015. Okay. And so ikkada students ku vache variki mana even though students are merit, like even you take up 70%, 80%, 90%, అయినా కూడా వాళ్ళకి ఈ సిస్టమ్ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. సో అది తీసుకునేటప్పుడు వీ గాట్ మోర్ దెన్ 2000 కన్సల్టెన్సీస్ ఇన్ ఇండియా. ఓకే, సో హైదరాబాద్లో చాలామంది రిపీటెడ్ కన్సల్టెంట్స్ ఉన్నారు, లైక్ మేమని చెప్పం కాదు, చాలామంది ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి ఒకటే స్టేట్, మీరు వెళ్ళండి, యూ విజిట్, ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ గూగ్లింగ్ or searching in websites, go in person and visit some consultancy firms and get the information. Okay. So మీరు అలాగ ఒక 4-5 కన్సల్టెన్సీ ఫర్మ్స్కి వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఆస్క్ దెమ్ ఆ యూనివర్సిటీలో ఎంత ఖర్చు అవుతుంది, పేరెంట్స్ అఫోర్డ్ చేయగలుగుతారా లేదా. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రెడిషన్ బాడీ ఏంటి, ఓకే, నెక్స్ట్ అక్కడ చదివితే ఏంటి మాకు ఫ్యూచర్. సో టాప్ 30 యూనివర్సిటీలో వెళ్తున్నామా, టాప్ 50లో వెళ్తున్నామా. సో ఈవెన్ మేము కూడా చాలా యూనివర్సిటీస్కి లైక్ లోకల్ కాలేజెస్కి వెళ్తున్నాము, వెళ్ళి లైక్ 3rd year స్టూడెంట్స్ 4th year స్టూడెంట్స్ వాళ్ళకి కూడా ఇస్తున్నాము. అంటే ఏంటి అంటే మీరు 3rd year నుంచి ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎ డ్రీమ్ ఆఫ్ గోయింగ్ టు US ఆర్ ఎనీ అదర్ ఫారిన్ కంట్రీ టు స్టడీ, వెళ్ళండి, లైక్ ఎక్స్ప్లోర్ మోర్. లైక్ ఇక్కడ చదివితే ఎంత పర్సెంటేజ్ వస్తే మీరు వెళ్ళగలుగుతారు, ఎంత ఎకానమీ అవుతుంది, ఫైనాన్షియల్గా ఎంతవరకు మీ పేరెంట్స్ సపోర్ట్ చేయగలుగుతారు, అవన్నీ కూడా చూసుకోండి. రైట్. సో వీ గాట్ లాట్ ఆఫ్ పీపుల్ టు హెల్ప్ యూ అవుట్. సో అది చేసుకోండి. విద్యార్థులు షార్ట్ కట్స్ను నమ్ముకోకుండా పూర్తి స్థాయిలో ప్లానింగ్తో వెళ్తే ఎలాంటి ఇబ్బందులు అమెరికాలో కూడా తలెత్తే అవకాశం లేదు. గారు, ఇక్కడ నుంచి పోయే విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తున్నా కానీ ఏదో ఒకటి ముందుగానే వాళ్ళ మైండ్లో ఉంటుంది, పార్ట్ టైం చేయాలి, ఏదో ఒకటి సంపాదించుకుంటూ ఉండాలి, ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఒక ఆలోచనతో వెళ్తూ ఉంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి ఇలాంటి పరిణామాలు ఎంతవరకు కారణమని భావించాలి? ఈ యాటిట్యూడ్లో ఎట్లాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది?
మేజర్గా అన్న దీంట్లో పేరెంట్స్ యాటిట్యూడ్లో మార్పు రావాలి. పేరెంట్స్కి ఎట్లా ఉన్నది అని అంటే మా వాడిని ఇంజనీరింగ్ చదివించినాను, ఇక కోర్సులో ఫీజు కట్టేసిన, అమెరికాకు పంపించేసిన. బేసికల్గా ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్తున్నట్టు యూనివర్సిటీకి అఫోర్డబుల్ ఫీజు ఎంత నేను అఫోర్డ్ చేయగలుగుతాను. బేసిక్ థింగ్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఫీజు అఫోర్డ్ చేయగలిగేంత యూనివర్సిటీకి వెళ్ళాలి. ఆ కోర్స్ వాడికి ఈ కోర్స్ నేను చేయగలుగుతానా లేదా, చేసిన తర్వాత ఈ కోర్సు నాకు ఆఫ్టర్ దట్ కెరీర్ ఎలా ఉంటుంది అనే బేసిస్ మీద వెళ్ళాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ కన్సల్టెంట్స్ వాళ్ళు చెప్పినట్టు ఏ స్టూడెంట్ కూడా కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వడు. ఈ గో ఇన్ ఇస్ వే అండ్ గూగుల్లో సెర్చ్ చేసుకుంటాడు, అప్లై చేసుకుంటాడు, IELTS రాసుకుంటాడు, వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ద డే ఎంటర్డ్ ఇన్ టు ద కంట్రీ వాడికి ఏ యూనివర్సిటీలో వెళ్తున్నాడో ఆ యూనివర్సిటీ దగ్గర కూడా పోనీ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఆ పరిణామాలే లాస్ట్, ఎందుకంటే ఇవన్నీ రావడానికే కారణాలు ట్రై వ్యాలీ, సిలికాన్ వ్యాలీ, వర్జీనియా టెక్ యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్లో లాస్ట్ ఒక 5 years బ్యాక్ 2011, 10, 11, 12, 13 yearsలో అవి జరిగినాయి. ఇవన్నీ ఈరోజు ఎంకరేజ్మెంట్. అప్పుడు ఆ యూనివర్సిటీస్లలో ట్రై వ్యాలీ యూనివర్సిటీలో 30 మెంబర్స్కి అడ్మిట్ ఉంటే ఫారెన్ స్టూడెంట్స్కి 950 మంది స్టూడెంట్స్ జాయిన్ అయినారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రాకెట్, బిగ్ రాకెట్. అది దాని వెనకాల ఎవరు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే వీళ్ళు ఓన్ గైడ్లైన్సెస్లో వీళ్ళు కొంత పోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ కూడా వీళ్ళని రాంగ్ గైడ్లైన్సెస్ ఉంటాయి. ఇక్కడ అక్కడ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి. కన్సల్టింగ్ కంపెనీకి ఏంది అక్కడ రిక్రూట్మెంట్ కావాలి, వాళ్ళకు రిక్రూట్మెంట్ కావాలన్నప్పుడు స్టూడెంట్స్ కావాలి. స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి అరే నీకు CPT వస్తుంది యూనివర్సిటీలో తెచ్చుకోని చెప్తారు. CPT తెచ్చుకోవడం CPT కరెక్టా కాదా, CPT ఒక 6 months కోర్స్ చదువుకున్న తర్వాత CPT రావాలి. ఈ CPT తీసుకునేటప్పుడు ఆ CPT ఆ మెట్రోపాలిటన్ ఏరియాలో వాళ్ళు పనిచేయాలి. కానీ ఆ నిబంధనలన్నింటిని కూడా మనోళ్ళు ఏవి పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తున్నారు. రెండు, ఈ విద్యార్థులు ఏదైతే ఉంటున్నారో వాళ్ళు ఒక యూనివర్సిటీకి జాయిన్ అయ్యేటప్పుడు ఇమీడియట్ day 1 CPTకి వెళ్ళకుండా, ఇది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్కి సజెషన్, day 1 CPTకి వెళ్ళకుండా సెకండ్ డిగ్రీ పర్సూ చేసేటప్పుడు అట్లీస్ట్ వాళ్ళు 6 months కోర్స్ ఆ యూనివర్సిటీలో చదువుకొని ఆ ఫిజికల్ లొకేషన్లో ఉండి లేటర్ ఆన్ వాళ్ళు CPT తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇకనైనా ఇప్పటి నుంచి ఆ నిబంధనలు పాటిస్తే విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే అమెరికాలో ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్, ఎందుకంటే అమెరికా ఇస్ ద కంట్రీ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఆపర్చునిటీస్ని వదులుకొని వాళ్ళు డిపర్చునిటీస్కి వెళ్ళిపోతున్నారు. సో దాన్ని ఒకరోజు కనుక వాళ్ళు జీవితం వాళ్ళు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనం చూసుకుంటే లెస్ దాన్ 30 years old. అమెరికాలో సంపాదన అనేది స్టార్ట్ చేసేది 45 తర్వాత స్టార్ట్ చేస్తారు. మన వాళ్ళకి ఏంటంటే 35 లోపలే మొత్తం సంపాదించేయాలి. ఆ కాన్సెప్ట్ నుంచి ఈ కాన్సెప్ట్కి వస్తే బాగుంటుంది అనేది పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఉంటే, ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ విద్యార్థులకు కాకుండా పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. విశ్వేశ్వర్ గారు, ఇక్కడ ఇప్పుడు ఏవైతే విద్యార్థులు అక్కడ వాళ్ళ అదుపులో ఉన్నారు, వారిపై ఏమైనా క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా, లేక వాళ్ళు మళ్ళీ క్షేమంగా డిపోర్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేస్ టు కేస్ వ్యారీ అవుతుంది. ఫస్ట్ అయితే ఎవరైతే రాకెట్లో ఉన్న దాంట్లో 6 members ఉన్నారో ఆ కేసు ఆపరేషన్లో ఉన్న వాళ్ళకి మోర్ ఇంటెన్సిటీ ఉంటుంది. అది కూడా అంటే జడ్జిమెంట్ ఇంకా రాలేదు, ఇట్ ఈస్ జస్ట్ కేస్ పుట్టప్ అయింది కాబట్టి. సో ఎటువైపు వెళ్తుందో తెలియదు. తర్వాత రెస్ట్ ఆఫ్ ద 600 people వాళ్ళకి ఏంటంటే ఏ స్టేటస్లో ఉన్నారు, కొందరు H1B మీద ఉన్నారు, కొందరు OPT మీద ఉన్నారు, CPT మీద ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొందరు ఏ స్టేటస్లో ఉన్న దాన్ని బట్టి చూస్తుంటారు. ఆ పర్టికులర్ స్టేటస్ని బట్టి వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేయొచ్చు. కొందరు అరెస్ట్ అయ్యారు వాళ్ళ మార్నింగ్, ఒకసారి వాళ్ళ ఐస్ కంట్రోల్లోకి వెళ్ళాక వాళ్ళు రూల్ నామ్ చేస్తారు. కొందరు ఏంటంటే అడ్రస్ చేంజ్ చేశారు కానీ వాళ్ళ అడ్రస్ అప్డేట్ చేయలేదు గవర్నమెంట్కి. సో ఇప్పుడు వాళ్ళు అట్లాంటాలో ఉన్న అడ్రస్ని ఇప్పుడు వాళ్ళు ఆ జాబ్ అయిపోయి న్యూ జెర్సీకి వెళ్ళారనుకోండి, అట్లాంటి అడ్రస్సే ఉంది. వాళ్ళ మార్నింగ్ పోలీస్ ఆఫీసర్స్ అట్లాంటాకి వెళ్ళారు, DHS ఆఫీసర్స్. ఎక్కడైతే వీళ్ళు ఉన్నదానికి వెళ్ళారు, ఇంకా అరెస్ట్ కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కొద్దిగా ఫిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు లా ఫర్మ్లో కాంటాక్ట్ చేసి దీని నెక్స్ట్ స్టెప్స్ ఏం ఫాలో కావచ్చు అనేది కాదు ఉంటుంది. ఎవరైతే వాళ్ళ కంట్రోల్లో ఉంటారో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళే డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ స్టెప్స్ ఏం ఫాలో కావాలి. తర్వాత జడ్జిమెంట్ కూడా కోర్టు ఏంటంటే కేసు పుట్టప్ చేశారు కదా, అటార్నీ కూడా చూస్తారు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ చేశారు, తర్వాత డిఫెండెంట్స్ ఏ రకంగా ముందు వాళ్ళు ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ వాళ్ళ ముందు ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాల్సిన కరెక్ట్. ఇప్పుడు దీన్ని వీ కెనాట్ ట్రీట్ యాజ్ ఎ క్రిమినల్ యాక్టివిటీ. దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ అంటే దిస్ ఈజ్ అన్ ఇమిగ్రేషన్ ఇంటెంట్లో ఉన్న లూప్ హోల్స్ని తీసుకొని గవర్నమెంట్ క్రియేట్ చేసింది. యూజువల్గా ఫేక్ యూనివర్సిటీ పెట్టిన దానిలో జాయిన్ అయింది అనేది ఒక డిఫరెంట్ యాంగిల్. దిస్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్, ఎందుకంటే గవర్నమెంటే నడిపిస్తుంది ఈ డ్రామా అంతా. వాళ్ళు ట్రాప్ చేశారు. కరెక్ట్. వెంకటరమణ గారు, ప్రధానంగా ఇప్పుడు విద్యార్థులకు ఒక దిశ, ఒక దశను అంటే వారికి ఒక గైడెన్స్ అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో వెళ్ళాలని అనుకునే వారందరూ కూడా ఈ సంఘటనతో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరి అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మీ వైపు నుంచి ప్రధానంగా ఒక వ్యవస్థగా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎట్లాంటి గైడెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? రానున్న రోజులు ఏమైనా ఆలోచన చేస్తున్నారా ప్రణాళికబద్ధంగా?
అంటే ఒక గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యాక్టివిటీ మేము రెగ్యులర్గా ఇక్కడ లోకల్గా ఉన్న అమెరికన్ కాన్సులేట్తోని చాలా మంచి సత్సంబంధాలు ఉంది మనకు. సో వాళ్ళు కూడా వాళ్ళ వీసా ఆఫీసర్స్ కూడా చాలాసార్లు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు, ఇన్ఫార్మల్గా అప్రోచ్ అయ్యి ఇక్కడ విద్యార్థులు ఎలా వెళ్తున్నారు ఈ కోర్సెస్కి, ఇది ఇవ్వచ్చా వీసా అని కూడా కొన్ని పరిస్థితుల్లో మమ్మల్ని అడిగారు. ఎందుకంటే ఒక అన్యూజువల్ ప్యాటర్న్ కొన్ని ఐడెంటిఫై చేశారు వాళ్ళు, ఈ కోర్సెస్ ఇక్కడ ఇండియాలో ఉన్నాయి ఎందుకు వెళ్తుండొచ్చు అని. సో మేము వాళ్లకు యాజ్ అన్ అఫీషియల్ ఏజెన్సీ వీ హావ్ గివెన్ దెమ్ ఇన్పుట్స్. అలాగే మేము వాళ్ళని కోరింది ఏంటంటే నాట్ ఓన్లీ అమెరికన్ కాన్సులేట్, కెనడియన్ కాన్సులేట్, కెనడియన్ ట్రేడ్ కమిషన్ వీళ్ళందరూ కూడా ఏమన్నామంటే ఒక ఫెసిలిటేషన్ మెకానిజం, ఒక కైండ్ ఆఫ్ ఎ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చేది ఏదైనా స్టార్ట్ చేద్దామని ఒక ఐడియా కూడా ఉంది. అంటే ఎలా అంటే కొంతమంది నిపుణులు, అటార్నీస్, లేకుంటే కొంతమంది అయితే ఈ స్కీమ్లో ఏమైందంటే మధ్యాహ్నం ఒకసారి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చారు, తెలుగు అసోసియేషన్స్ కూడా చాలా వచ్చాయి, ఒకరితో ఎంఓయూ కూడా చేసుకున్నాం. ఏమనంటే మనం వాలంటరీగా కెన్ వి డూ సంథింగ్ టు ద స్టూడెంట్స్, చాలా మంది ముందుకు వస్తున్నారు. దీన్ని ఒక ఇన్స్టిట్యూషనలైజ్ మెకానిజం చేయాలని ఒకసారి మేము కౌన్సిల్లో ఈ మధ్య డిస్కస్ చేస్తున్నాం. రీసెంట్గా ఇండస్ట్రీ బాడీస్ కూడా ఉన్నాయి, ఐఏసిసి అని ఉంది, ఇండో అమెరికన్ చేంబర్ ఆఫ్ కామర్స్, AmCham అని ఉంది. సో వాళ్ళతో కూడా అందరితోనూ ఒక రౌండ్ టేబుల్ లాగా కండక్ట్ చేస్తాం. ఓకే, శశిభూషణ్ గారు, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు కావచ్చు వారి తల్లిదండ్రులకు ఇచ్చే సూచన ఏంటి? అమెరికాలో ఏకంగా అక్కడి ప్రభుత్వం ఇట్లాంటి ట్రాప్ని చేస్తున్న తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం విద్యార్థులపై ఉంది, తల్లిదండ్రులపై ఉంది. అక్కడ పట్టుబడిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తెలుగు వారు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలాంటి అప్రమత్తతను రానున్న రోజుల్లో పాటించాల్సిన అవసరం? సర్టన్లీ సార్, దెర్ ఇస్ అ నీడ్ ఆఫ్ ద డే. దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద డే ఐ కెన్ సే. సి ఇలాంటి సినారియోస్లో ఇనిషియల్లీ వైల్ గోయింగ్ టు లైక్ ఎనీ అదర్ కంట్రీ, లైక్ అపార్ట్ ఫ్రమ్ యూఎస్ అనుకోండి, కెనడా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, మనం వెళ్తున్నాము అంటే ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ ఎడ్యుకేషన్. సో దానికి ప్రాపర్ ప్లానింగ్ అవన్నీ పేరెంట్స్ ఎలాగో చేసుకుంటారు. క్లియర్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి ఇవ్వండి. అండ్ అలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు ప్రతి కంట్రీలో మనకు ఇండియన్ అసోసియేషన్స్ ఉన్నాయి, లైక్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, మెల్బర్న్ తెలుగు అసోసియేషన్, సిడ్నీ తెలుగు అసోసియేషన్, ఇట్లాంటి అసోసియేషన్స్ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ మనకంటే ముందు ఒక 20 years నుంచి వెళ్ళిన వాళ్ళు, 30 years నుంచి వెళ్ళిన వాళ్ళు, దర్ సిటిజన్స్ అండ్ దే ఆర్ ఇంటూ లాట్ ఆఫ్ బిజినెసెస్. ఈవెన్ లీగల్ ఫర్మ్స్ ఉన్నాయి సార్ లాంటివి, ఈవెన్ కన్సల్టింగ్ ఫర్మ్స్ సార్ ఉన్నారు. అలాగే అలాంటి కన్సల్టింగ్ ఫర్మ్స్ని అప్రోచ్ కండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ అ జాబ్, లైక్ వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి బిఫోర్ లైక్ గోయింగ్ అండ్ డూయింగ్ ఆల్ లైక్ ఇలాంటి ఇష్యూస్ రేజ్ కాకముందు. వన్స్ మీరు కాలేజ్ అయిపోయింది, ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసా, లా ఫార్మ్స్ ఉన్నాయి, కన్సల్టింగ్ ఫార్మ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. హౌ బెటర్ ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ మై సర్టిఫికేట్, మేక్ యూజ్ ఆఫ్ మై స్టడీ టు స్టే బ్యాక్ ఇన్ US or any other country like Canada, Germany. And one more thing, sir, apart from US I can say lot of countries are coming up to support like foreign education. Like మన foreign education కి సపోర్ట్ ఇవ్వడానికి చాలా కంట్రీస్ ఉన్నాయి. లైక్ మీరు తీసుకోండి, కెనడా తీసుకోండి, జర్మనీ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి. వాళ్ళు ఒక 3 years 3.5 yearsలో పర్మనెంట్ రెసిడెన్సెస్ ఇస్తున్నారు. సో మీరు థింక్ డిఫరెంట్. లైక్ ఇన్ని రోజులు US అంటున్నాము, స్టిల్ US ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఐ అగ్రీ. బట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు త్వరగా సెటిల్ అవ్వాలి అంటే 3.5 years to 4 yearsలో పర్మనెంట్ రెసిడెన్సెస్ ఇష్యూ చేస్తున్నారు. కెనడా వాళ్ళకు చాలా రిక్వైర్మెంట్ ఉంది, ఈవెన్ ఆస్ట్రేలియన్స్ రిక్వైర్మెంట్ ఉంది, న్యూజిలాండ్ ఇస్తున్నారు. ఇంకా స్పెసిఫిక్ కోర్సెస్కి ఏమైనా వెళ్ళాలి అంటే ఆటోమొబైల్ సైడ్ కానివ్వండి, లైక్ మెకానికల్ డిజైనింగ్ అనుకోండి, అలాంటి ఉన్నప్పుడు జర్మన్కి వెళ్ళొచ్చు. ఓకే, ఈవెన్ ఇటాలియన్ కోర్సెస్ ఉన్నాయి, లైక్ కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి. ఎలాంటి కోర్సెస్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే లాంగ్వేజ్ రిలేటెడ్ అనుకోండి, అలా థింక్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రాన్స్, రకరకాల ఇతర దేశాల వైపు కూడా ఆలోచన చేస్తే మొగ్గు చూపండి అని చెప్తున్నాను. అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి, కానీ కేవలం అమెరికా పైన అందరూ దృష్టి సారించారు కాబట్టి ఇబ్బంది తలెత్తున్న సందర్భం. రవీందర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పక్షాన మనం చూసిన తెలంగాణ ఉద్యమం సందర్భంలో తెలంగాణ ఉద్యమం సరిహద్దులు దాటుకుని ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసిన సందర్భాన్ని అనేక సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు ఈ తరుణంలో విద్యార్థులు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో అక్కడ ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఎట్లాంటి సహకారం అందిస్తున్నారు విద్యార్థులు ఈ మొత్తం ఉపద్రవం నుంచి బయటపడ్డారు? ఇవాళ టీఆర్ఎస్ NRI విభాగము అమెరికాలో ఉన్నటువంటి ఎక్కడైతే విద్యార్థులు ఈ సమస్యలు ఇరుక్కొని ఉన్నారో వాళ్ళందరికీ, అందులో ఆల్రెడీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఐస్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లా ఫర్మ్స్ నుంచి, ఇలా జనితా లా ఫర్మ్ ఉన్నది, రెడ్డి లా ఫర్మ్ ఉన్నది, మిగతా లా ఫర్మ్స్ ఉన్నాయి. లా ఫర్మ్స్ నుంచి ఇమీడియట్గా ఎవ్రీడే కోఆర్డినేట్ చేస్తూ ఎలా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. సరే, సమస్య వచ్చింది, సమస్య రాకముందుకి ఇది రాకుంటే బాగుండేది అనేది ఉండే, సమస్య వచ్చింది కాబట్టి మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద చాలా ఉంది. అది మన ధర్మం కూడా. ఎందుకంటే మన ఖండాంతరాలలో పోయి మన పిల్లలు కష్టపడుతుంటుంటే ఇట్లా జరిగిపోయిందనే బాధన ఇలా టీఆర్ఎస్ NRI విభాగంలో చాలా ఉంది. చాలా
చాలామంది రాత్రి నిద్రపోకుండా కూడా చాలామంది ఇక్కడికి ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ తోటి కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ మాతో కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ అంటూ కూడా తీసుకొని సంజాయించడం జరుగుతుంది. అయితే ఇలా లా ఫర్మ్స్ ఎక్కడ ఉన్నా ఇంకా ఎక్కడైతే స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళకు ఐస్ కస్టడీ తీసుకోకముందుకు ఇంకా మిగిలినట్టు స్టూడెంట్స్ వాళ్ళు కొంతమంది మాతో వాళ్ళ టచ్లోకి వచ్చినారు. వాళ్ళతోటి మాట్లాడుతూ ఏ రకంగా మీరు బయటపడవచ్చు, వాళ్ళ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటని ఇంతకుముందు లా ఫర్మ్ నుంచి జనతా లా ఫర్మ్ చెప్పినట్టు వాళ్ళు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగానికి వాళ్ళు కాల్ చేస్తే డెఫినెట్గా లా ఫర్మ్కి ఇంకా అటాచ్ చేస్తాం. చేసి వాళ్ళ రియాలిటీగా వాళ్ళు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అంతా కాన్సిక్వెన్సెస్ అంతా చెప్పితే డెఫినెట్గా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చేసి అక్కడ ఇంకా ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ ఉంచడానికి, లేదా ఇంకా కంపల్సరీ సిస్టమ్ డిపోర్ట్ చేయాల్సి వచ్చినదంటే కూడా డిపోర్టేషన్ ప్రాసెస్ ఉంటుంది. అటర్నీస్ త్రూ వెళ్ళి ప్రాసెస్ని ప్రాపర్గా చేసుకోగలిగితే 1 year డిపోర్టేషన్ 2 years డిపోర్టేషన్ ఉంటుంది. లేకుండా వీళ్ళు అలాగనే సరే ఎలాగో ఇక్కడ దేశంలో వచ్చినాం కదా ఎవరిని కన్సర్న్ అవ్వకుండా ఇక్కడే ఉంటామనంటే వాళ్ళు ఎప్పుడైనా పట్టుకుంటారు. ఎందుకంటే దే హ్యావ్ ఆల్ ద databases of these guys. They can track in a minute or track in at least in a week also. And వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకోవడం కంటే ముందే వీళ్ళు ఇమిగ్రేషన్ అటార్నీస్ని అప్రోచ్ అయ్యి టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు అక్కడికి వచ్చేసి ఇంకా వేరే సంఘాలు కూడా టీడీఎఫ్ ఉంది, వేరే సంఘాలు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆటా సంఘాలు ఉన్నాయి, నాటా ఉన్నాయి, ఇట్లా చాలా సంఘాలు ఉన్నాయి. ఎవ్రీబడి కెన్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. సో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఎవరికి అందుబాటులోనో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఈ ప్రాసెస్లోకి వెళ్తే మాత్రం డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు either stay there or get out of the country. ఇన్ కేస్ ఇప్పుడు ఫోర్స్ఫుల్గా వెళ్ళాల్సి వచ్చిందంటే డెఫినెట్గా రావాల్సి వస్తుంది. దాన్ని తీవ్రతను తగ్గించుకోవచ్చు. డిపోర్టేషన్ 10 years అవుతుందా, 5 years అవుతుందా, కొన్నిసార్లు పర్మనెంట్ డిబార్ కూడా చేస్తారు. పర్మనెంట్ డిబార్ కాకుండా వీళ్ళ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయితే అట్లీస్ట్ వీళ్ళ సిస్టంలో వీళ్ళు ఇంతే తప్పు చేసారు, ఇది H1B పికప్ కాకపోవడం వల్ల వాళ్ళు ఆల్రెడీ మాస్టర్ చేసారు, వీళ్ళ కంట్రీకి చాలా అవసరం ఉంది అనేటువంటిది ప్రూవ్ చేసుకునే సీక్వెన్స్ని వీళ్ళు ప్రాపర్గా ఇవ్వగలిగితే మాత్రం దాంట్లో ఈజీగా బయటపడగలుగుతారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక 1 year స్టే చేసి మళ్ళీ H1B చేసుకొని మళ్ళీ ఆపర్చునిటీస్కి వెళ్ళొచ్చు. దీంట్లో ఏంటంటే మాత్రం డెఫినెట్గా టీఆర్ఎస్ విభాగం వాళ్ళకు స్టూడెంట్స్ అందరికీ సపోర్టివ్గా ఉంటుంది. సో మేము యాజ్ ఎ కన్సల్టింగ్ కంపెనీ ఓనర్స్ కూడా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ కన్సల్టింగ్ కంపెనీ ఓనర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళందరికీ సపోర్టివ్గా ఉంటాం. డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేసి మోస్ట్లీ వాళ్ళు అక్కడ ఉండడానికి ప్రయత్నాలు చేస్తాం తప్ప ఇక్కడికి తీసుకొచ్చామనేటువంటి ఆలోచన ఎవరైనా చేయం. డెఫినెట్గా హెల్ప్ చేయడానికి రెడీ ఉంటాం. విశ్వేశ్వర్ గారు, ఇక్కడ విద్యార్థులతో పాటు విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఎక్కువగా మనం చూస్తున్నాం, వాళ్ళలో ఆందోళన ఎక్కువగా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, నిజంగానే వారిని ఏమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా అరెస్ట్ చేస్తారా, విద్యార్థుల భవిష్యత్తు అంటే పూర్తిగా వాళ్ళు మాస్టర్స్ కానీ ఇతర విద్య అంతా కూడా కంప్లీట్ చేయగలుగుతారా లేదా అనే ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువ ఉంది. వారికి ఎట్లాంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జరిగిన సంఘటన జరిగిపోయింది. ఎలాగో నెక్స్ట్ పేరెంట్స్గా వాళ్ళు ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాపర్గా మళ్ళీ అట్లీస్ట్ నౌ ఆన్వర్డ్స్ అరెస్ట్ అయిన వాళ్ళకు ఐస్ వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. దాని తర్వాత ఎవరైతే అరెస్ట్ కాని వాళ్ళకి ఏదైనా లా ఫర్మ్ అప్రోచ్ అయ్యి ఎవరినైనా అంటే అక్రాస్ ద యూఎస్ చాలామంది లా ఆఫీసెస్ ఉన్నాయి, వాళ్ళకి నియరెస్ట్ లా ఫర్మ్ను అప్రోచ్ కావడం కానీ లేకపోతే నేషనాలిటీ లా ఫర్మ్ను ఏదైనా అప్రోచ్ అయినా కానీ కనెక్ట్ చేసుకుంటే పేరెంట్స్గా వాళ్ళు కూడా రీచ్ అవుట్. ఇప్పుడు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది కాబట్టి ఫాస్ట్గానే కమ్యూనికేషన్ అవుతుంది. వాట్సాప్ కాల్లు ఉన్నాయి కాబట్టి రీచ్ అవుతున్నారు. వాళ్ళు ఐస్లో పట్టుకున్న వాళ్ళు కూడా 1 or 2 daysలో వాళ్ళకి వదిలేస్తారు. అంటే ఆపర్చునిటీ టు టాక్ టు పేరెంట్స్ ఆర్ ఇది ఇస్తారు. దే కెనాట్ ఇన్వెస్టిగేట్ ఫర్ ఎవర్ కదా. సో తీసుకొని సో వాళ్ళ పేరెంట్స్గా అప్రోచ్ కాండి అంటే లా ఫర్మ్లో అప్రోచ్ అయినా పర్లేదు, పిల్లలతో మాట్లాడితే గైడెన్స్ ఇస్తాం. మేము కూడా వాళ్ళకి ఇక్కడెక్కడ నీడ్ ఉందో అంటే ఏ ఏరియాలో నీడ్ ఉంది, ఎక్కడ వాళ్ళు పట్టుకున్నారు, ఏ స్టేట్లో ఉన్నారు, దాన్ని బట్టి మేము కూడా రెస్పాన్స్ ఇస్తాం. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, ఓన్లీ 600 people కాబట్టి వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి చాలా పనిచేస్తున్నాయి. బీయింగ్ పేరెంట్స్ దూరం ఉన్నారు కాబట్టి చాలా స్ట్రెస్ అవుతారు, టెన్స్ ఫీల్ అవుతారు. దానికి ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అంటే ఐస్ పట్టుకున్న వాళ్ళతో తప్ప మిగతా వాళ్ళతో వాళ్ళు మాట్లాడవచ్చు డే టు డే. సో వీ రికమెండ్ దేర్ టాక్ ఇన్ వాట్సాప్ కాల్, దాని రెగ్యులర్ ఫోన్ కాల్. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అమెరికాకు సంబంధించి గతంలో అనేక మంది అధ్యక్షులను చూసాం, కానీ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఇట్లాంటి ఆంక్షలు కావచ్చు, ఇట్లాంటి వ్యవస్థ అంతా కూడా ఎక్కువగా ఇచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విదేశాలకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ఉద్యోగం కోసం వచ్చే వారిపై ఎక్కువగా ఆంక్షలు విధిస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? రానున్న రోజుల్లో అయినా కొంత వెసులుబాటు లభించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? నాకు అనిపిస్తుందండి, ఇప్పుడు ఇంతకుముందు రెడ్డి గారు అన్నట్టు అది ఈ పాలసీస్ అన్నీ ఇట్ విల్ చేంజ్ టైం టు టైం. ఒక ప్రెసిడెంట్ వచ్చి దాన్ని మొత్తం డిమాలిష్ చేసే పరిస్థితి లేదు. అమెరికాలో చాలా న్యాయబద్ధమైన ఏజెన్సీస్ ఉన్నాయి, ప్రజలు కూడా చాలా చైతన్యంతో. అయితే
సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఈ మధ్యనే చూస్తున్నాం 3 నెలల్లో ఒక్కొక్క మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నారు. ఏమనంటే ఫస్ట్ అంటున్నారు వీళ్ళందరూ వెళ్ళిపోండి అని అంటున్నారు. దానికి మన వాళ్ళు చాలా రియాక్షన్ వచ్చింది. అలా కాదు, ఇట్ ఈస్ ఎ వెరీ డెమోక్రటిక్ కంట్రీ. నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఇవన్నీ స్టేట్మెంట్స్ యాక్షన్లకు వచ్చేసరికి ది whatever is your legislative bodies, their Congress, will very judiciously look into these issues. So మనము నాకు అనిపిస్తుంది వాళ్ళకి రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. రాను ఇప్పుడు ఒక్కొక్క ఫీల్డ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎలాగైతే మనం విద్యాభ్యాసం చేసినప్పుడు వేరే రిక్వైర్మెంట్ ఉంది, ఇప్పుడు వేరే రిక్వైర్మెంట్ ఉంది. అలాగే ఈరోజు ఒక పర్టికులర్ టెక్నాలజీ ఉన్నవాళ్ళు వేరే. సో ఐఎమ్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ ఇవి ఓన్లీ టెంపరీ ఫినామినా అండ్ వెసులుబాట్లు అన్ని చోట్ల వస్తాయి. ఎందుకంటే మార్కెట్ విల్ డిసైడ్. ఇప్పుడు మనం అన్నంత మాత్రాన అమెరికాలో ఇండియన్స్ అందరూ వెళ్ళిపోవాలి, మేమే చేసుకుంటాం, అలా కాదు కదా. అన్ని ఇంటర్లింక్డ్ ఇది. సో చాలా అంటే ఎస్పెషల్లీ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్లో ఇండియన్స్ ఉన్నారు. సో భారతీయుల మీద చాలా డిపెండెన్స్ ఉంటుంది. సో మనం దానికి అసలు ఐ డోంట్ థింక్ దాని గురించి వరి అయ్యే ఇష్టం లేదు. కానీ మనం అనుగుణంగా మారుతున్న టెక్నాలజీస్ వాటి గురించి మనం ఆలోచించుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే హ్యూజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ల్యాండ్ ఆఫ్ ఇది ఇమిగ్రెంట్స్ అన్నట్టు నాకైతే పర్టికులర్. మొత్తానికి మనం చూస్తున్నాం అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా తలెత్తినా రానున్న రోజుల్లో తప్పకుండా కొంత వెసులుబాటు లభిస్తుందన్న అభిప్రాయం అందరిలో కూడా వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలో కొంత ఆంక్షలు మరింత బలోపేతం చేస్తున్న ఈ తరుణంలో విద్యార్థులు కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒక అవగాహన వచ్చిన తర్వాత గతంలో అక్కడ అమెరికాలో ఉన్నవారు కావచ్చు, పనిచేసిన వారు కావచ్చు, తిరిగి వచ్చిన వారి నుంచి ఒక గైడెన్స్ తీసుకున్న తర్వాతనే అమెరికాకు సంబంధించిన విద్యాభ్యాసం గురించి ఆలోచించాలి. దాంతోపాటు కన్సల్టెన్సీని పూర్తి స్థాయిలో వారి సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు కూడా మనం విశ్వేశ్వర్ గారు చెప్పినట్టుగా అక్కడ ఉన్న అటార్నీలను, లా కమిషన్లను వాళ్ళందరినీ కూడా సంప్రదిస్తే తప్పకుండా వారి సహకారం అందుతుంది. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ విభాగం కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తుంది. కాబట్టి వారిని కూడా సంప్రదిస్తే వారు ఈ ఇబ్బందుల నుంచి తలెత్తడానికి అవసరమైన అన్ని రకాల సహకారాలు అందించడానికి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ కూడా విస్తృత స్థాయిలో కృషి చేస్తోంది. ఇది అంశంపై ప్రత్యేకమైన చర్చలో పాల్గొన్న ప్రత్యేకమైన అతిథులందరికీ కూడా కృతజ్ఞతలు. ఇది ఇవాళ ప్రైమ్ టైం డిస్కషన్. నమస్తే.